గౌట్ అనే కీళ్ళవ్యాధి ఎందుకు వస్తుందంటే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ అనే కెమికల్ ఎక్కువ అవడం వల్ల గౌట్ అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఒక అపోహ ఉంది, యూరిక్ యాసిడ్ అనేది డేంజరస్ అని. యాక్చువల్గా యూరిక్ యాసిడ్ అనేది ఒక మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్. అది ఎక్కువ మోతాదులో మన శరీరంలో ఉంటే గౌట్ అనే కీళ్ళవ్యాధి వస్తుంది. సాధారణంగా పేషెంట్లు కీళ్ళ నొప్పులతో వెళ్ళినప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే కొంతమంది వైద్యులు గౌట్ లేకున్నా కూడా యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మందులు ఇస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా, యూరిక్ యాసిడ్ హై ఉన్న వాళ్ళందరికీ కూడా గౌట్ రాదు. యూరిక్ యాసిడ్ వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏమిటంటే ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, న్యూరో ప్రొటెక్టర్. యూరిక్ యాసిడ్ అనేది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, వూండ్ హీలింగ్ పనిచేస్తుంది. అట్లనే న్యూరో ప్రొటెక్టివ్ కూడా. రీసెర్చ్ ఏం చెప్తుందంటే డీజనరేటివ్ డిసీజెస్ ఆఫ్ ద బ్రెయిన్ లైక్ ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటివి రాకుండా యూరిక్ యాసిడ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు, గౌట్ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో యూరిక్ యాసిడ్ వల్ల గౌట్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందంటే క్లాసికల్గా పేషెంట్ డిస్క్రైబ్ చేస్తారు. ఎట్లా అంటే, డాక్టర్ గారు నేను రాత్రి పడుకున్నప్పుడు అసలు నాకు కీళ్ళల్లో నొప్పిలే లేవండి, తలగట్టు నేను లేచేసరికి నా కాలి బొటన వేలు ఎర్రగా ఉల్లిపాయలా వాచిపోయింది, కనీసం ముట్టుకుంటే కూడా టాయిలెట్ చేయలేకపోయిన విపరీతమైన నొప్పి, ఆ కాలి బొటన వేలు బేస్ ఆఫ్ ద బిగ్ టో ఎర్రగా కందిపోయి ఉల్లిపాయ అంత సైజులో వాచిపోయి ఉంటుంది. ఇది సాధారణంగా 2-3 రోజుల్లో, మ్యాక్సిమం 1 వీక్లో మళ్ళీ తగ్గిపోతుంది. ఇలాంటి అటాక్స్ వస్తూ పోతూ ఉంటాయి. సాధారణంగా కాలి బొటన వేలు లేదా యాంకిల్ జాయింట్, నీ జాయింట్లో వస్తుంది. కానీ మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే క్రమేపీ మిగతా కీళ్ళల్లో, చేతి వేళల్లో కూడా రావచ్చు. ఇది గౌట్ యొక్క లక్షణాలు. గౌట్ ఎక్కువగా మగవారిలో వస్తుంది. ఇది ఆడవాళ్ళలో అరుదుగా చూస్తాము. చిన్నపిల్లల్లో కూడా చాలా అరుదు. ఆడవాళ్ళలో మెనోపాజ్ దాటిన తర్వాత గౌట్ రావచ్చు, సుమారు 55 సంవత్సరాలు దాటిన తర్వాత. సో ఆడవాళ్ళలో బిలో 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో గౌట్ అనే వ్యాధి రావడం చాలా అరుదు. ఈ గౌట్ అనే వ్యాధి ఎందుకు వస్తుందంటే మనం హై ప్యూరిన్ డైట్ అధికంగా తీసుకున్నప్పుడు ఈ గౌట్ వ్యాధి లక్షణాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సమ్టైమ్స్ ఇట్ కెన్ బి జెనెటిక్, అంటే కొంతమంది జెనెటిక్గా ఈ గౌట్ వ్యాధికి ఎక్కువ లోనవుతూ ఉంటారు. అంటే కొన్ని ఫ్యామిలీస్లో గౌట్ చాలా కామన్గా చూస్తాం. సమ్టైమ్స్ అదర్ రీజన్స్ ఏంటంటే అధికమైన బరువు ఉండడము, స్థూలకాయం వల్ల కూడా గౌట్ రావచ్చు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా, నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకున్నా కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఈ బాడీలో మనకి గౌట్ లక్షణాలు కనిపించవచ్చు. సో గౌట్ లక్షణాలు వచ్చిన తర్వాత మనం ఈ వ్యాధిని ఎలా నిర్ధారిస్తామంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ చూడడము, తర్వాత మనకి ఏ కీలు అయితే ఎఫెక్ట్ అయిందో ఆ కీల్లోంచి సైనోల్ ఫ్లూయిడ్ అనేది సిరంజ్తో సైనోల్ ఫ్లూయిడ్ బయటకు తీసి మైక్రోస్కోప్లో చూస్తే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. మైక్రోస్కోప్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉన్నట్టయితే గౌట్ అనే వ్యాధి కన్ఫర్మ్ అవుతుంది. కానీ అందరికీ మైక్రోస్కోప్ సైనోల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్ చేయవసరం లేదు. క్లాసికల్ హిస్టరీ ఉండి, క్లాసికల్ హిస్టరీ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఉన్నట్టుండి సడన్గా ఓవర్ నైట్ కాలి బటన్ వేలు వాచిపోవడం, రిపీటెడ్ అటాక్స్ రావడము, అటాక్స్ మధ్యలో 2 అటాక్స్ మధ్యలో కొద్ది రోజులు పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉండవు. ఇది గౌట్ యొక్క ముఖ్య లక్షణం. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అయితే మనం మందులు ఇవ్వనట్టయితే కంటిన్యూస్గా ఆర్థరైటిస్ లక్షణాలు ఉంటాయి, జాయింట్ పెయిన్, స్వెల్లింగ్స్. గౌట్లో మాత్రం బిట్వీన్ 2 అటాక్స్ పేషెంట్స్ ఆర్ సిమ్టమ్ ఫ్రీ. యూజువల్గా కొద్ది రోజుల్లోనే అటాక్ దానికైతే సబ్సైడ్ అవ్వచ్చు, మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తే కూడా త్వరగా తగ్గుతుంది. ఈ లక్షణాలుండి బ్లడ్లో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే గనక గౌట్ అని మనం నిర్ధారించి మందులు ఇవ్వచ్చు. దీనికి బ్లడ్ టెస్ట్ కాకుండా అవసరమైతే ఎక్స్రేస్ తీస్తాము. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు జాయింట్లోంచి ఫ్లూయిడ్ బయటకు తీసి మైక్రోస్కోప్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉన్నాయేమో చూస్తాము. కొత్తగా ఒక టెస్ట్ వచ్చింది, దీన్ని డ్యూయల్ ఎనర్జీ సిటీ స్కాన్ అంటాం.
మనకి హిస్టరీలో క్లారిటీ లేనప్పుడు ఇది గౌటా లేక వేరే ఇతర రకాలైన కీళ్ళ వ్యాధులు ఉన్నాయా ఈ పేషెంట్లో అని మనకి డౌట్ వచ్చినప్పుడు డ్యూయల్ ఎనర్జీ సిటీ చేస్తే మనకి గౌట్ ఉంటే కనుక కన్ఫర్మ్ అవుతుంది. ఇది లేటెస్ట్ టెస్ట్ ఫర్ గౌట్. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. గౌట్ ట్రీట్మెంట్ అటాక్ వచ్చినప్పుడు ముందు పెయిన్ కిల్లర్ ద్వారా, పెయిన్ కిల్లర్స్ అంటే ఉదాహరణకి ఐబ్యూప్రోఫెన్ కానీ నప్రాసిన్ కానీ ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ ఇస్తే వ్యాధి తీవ్రత అంటే నొప్పి వాపు తగ్గుతుంది. లేనట్టయితే లోడో స్టీరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కోల్సిన్ అనే డ్రగ్ కూడా ఇస్తాము, 0.5 mg రోజుకి 2 సార్లు. ఇది ప్రివెన్షన్కి అంటే అటాక్స్ మళ్ళీ రాకుండా ఈ కోల్సిన్ ఆపుతుంది. సుమారు ఒక 6 నెలల పాటు కోల్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గించే మందులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి అల్లోప్యూరినాల్ అని, ఫెబిగ్జోస్టాట్ అని, ప్రొబెనిసిడ్ అని ఈ మందులు. సాధారణంగా ఈ మందు మొదలుపెట్టిన తర్వాత జీవితాంతం ఈ మందులు వాడాలి. అందరూ చేసే తప్పు ఏమిటంటే గౌట్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మందులు వాడతారు, 2 నెలలు 3 నెలలు వాడి వ్యాధి లక్షణాలు కంట్రోల్ అయిన తర్వాత మానేస్తారు. గైడ్ లైన్స్ ప్రకారం గౌట్ కన్ఫర్మ్ అయితే ఈ యూరిక్ యాసిడ్కి తగ్గించే మందులు, ఉదాహరణకు అల్లోప్యూరినాల్ కానీ ఫెబిగ్జోస్టాట్ అనే మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. వాడనట్టయితే వీళ్ళకి గౌట్ అస్తమాను వస్తూ పోతూ ఉంటుంది. కొన్నాళ్ళకి రుమటాయిడ్ లాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఇంక ప్రతిరోజు కీళ్ళల్లో నొప్పులు వాపులు ఉంటూనే ఉంటాయి. అట్లాగే వీళ్ళకి ఇంకొక రిస్క్ కూడా ఉంది, కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సుమారు గౌట్ వ్యాధిగ్రస్తులో 15% మంది వరకు కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అశ్రద్ధ చేసినట్టయితే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యి పూర్తిగా డయాలసిస్ స్టేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను, గౌట్ వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలి. వాళ్ళకి ఫ్యూచర్లో వేరే రకాల జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి ఒబేసిటీ, హై బీపీ, హై కొలెస్ట్రాల్, షుగర్, థైరాయిడ్, మెటబాలిక్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో గౌట్ అనేది ఒక రెడ్ ఫ్లాగ్ అని మేము అనుకుంటే మనం వెంటనే దానికి చర్యలు తీసుకుంటే, అంటే బరువు తగ్గడము, హెల్తీ డైట్ తీసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజు, అలా అంటే బ్యాలెన్స్డ్ డైట్, ఇవన్నీ మనం పాటించినట్టయితే మిగతా వ్యాధులు రాకుండా మనం జాగ్రత్త పడతాం. తర్వాత ప్రివెన్షన్లోకి వస్తే గౌట్ వచ్చింది రాకుండా మందులే కాకుండా ఇంకేమన్నా మనం చేయొచ్చా అంటే మనం హై ప్యూరిన్ డైట్ అనేది అవాయిడ్ చేయాలి. మన ఆహారంలో హై ప్యూరిన్ డైట్, ఉదాహరణకి రెడ్ మీట్, సీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. వెజిటేరియన్లో కూడా పప్పు దినుసులు, ఆకుకూరల్లో స్పినాచ్, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కాయగూరలు, బఠానీలు, మష్రూమ్స్ ఇలాంటి వాటి కూడా ఈ కాయగూరల వల్ల కూడా మనకి ప్రోటీన్. తర్వాత అందరూ అడుగుతూ ఉంటారు ఎంత లెవెల్ యూరిక్ యాసిడ్ ఉంటే బెటరు అని. యూజువల్గా 7-8 దాటితే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ 7-8 అంతకంటే ఎక్కువైతే గౌట్ వచ్చే అవకాశం ఉంది. కానీ కొంతమంది పేషెంట్స్లో 10 దాటినా కూడా గౌట్ రాకపోవచ్చు. సో యూరిక్ యాసిడ్ 10 and above ఉండి గౌట్ లక్షణాలు లేకపోతే దాన్ని ఎసిమ్టమాటిక్ హైపర్యూరిసీమియా అంటాం. వీళ్ళకి మందులు ఇవ్వాల్సి రావచ్చు. కానీ 10 కంటే బిలో ఉండి, అంటే బిట్వీన్ 7 to 10 ఉండి నో గౌట్ సిమ్టమ్స్ అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని ఎసిమ్టమాటిక్ హైపర్యూరిసీమియా అనే కేటగిరీ కింద తీసుకుని పేషెంట్ అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకి డైటరీ అడ్వైజ్ ఇస్తాం. సో మనం గౌట్ అని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందులు ఇచ్చిన తర్వాత యూజువల్గా యూరిక్ యాసిడ్ లెవెల్ బిలో 6 ఉంటే బెటర్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆల్కహాల్ రిలేషన్ టు గౌట్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి గౌట్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఆల్కహాల్లో పర్టికులర్గా బీర్, విస్కీ, జిన్, రమ్, వాడ్కా ఇవన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో యూరిక్ యాసిడ్ అధికమై కిడ్నీ స్టోన్స్ రావడము, గౌట్ ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది. సో వీలైనంత వరకు ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే చాలా ఉత్తమం.